హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ లావణ్య. నన్నైతే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ విలేజ్ అమ్మాయినండి, మీ విలేజ్ ఉమెన్ని. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ విలేజ్ లావణ్య. నేనైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసి ఈరోజైతే ఆవులకైతే అన్నం అయితే చేయాలన్నమాట. అన్నం మొన్న చేసింది అయిపోయింది. అందువల్ల అయితే అన్నం చేయడానికి అయితే మా వారైతే పిలిచారు. అందువల్ల అన్నం అయితే చేయడానికి సన్న పుల్లలు అయితే మన షెడ్ చుట్టుపక్కలే దొరుకుతాయండి కట్టలు. వాటిని అయితే ఇలా తీసుకొని వచ్చి అయితే ఇంచి చిన్నగా అయితే పెట్టేసుకుంటాను. అంటే మనకి ఊర్లో అయితే కూడి నీళ్ళు అయితే దొరుకుతాయండి. మామూలుగా అయితే బకెట్లు అవంతా పెడతా ఉన్నాం ముందు. ఇప్పుడైతే ఏమైందంటే కరోనా తర్వాత నుంచి ఆవులు ఎక్కువైపోయాయి అన్నమాట. అందరూ ఒకటో రెండో పట్టుకొని వచ్చుకున్నారు వాళ్ళ ఇళ్ళకి. అందువల్ల కూడి నీళ్ళు ఎక్కువ దొరకట్లేదు మనకి ఊర్లో. అందువల్ల ఇలా అయితే అన్నం ఉడకబెట్టుకొని ఒక తొట్టులోకి అయితే పోసి పెట్టుకుంటాము. పోసి పెట్టుకుంటే ఏమవుతుందంటే నానుతుంది అన్నమాట అన్నము. కొంచెం నాని ఇదవుతుంది, కూటి నీళ్ళ టైపు ఇదవుతుంది అనమాట. అలా స్మెల్ వచ్చినప్పుడే ఆవులు అయితే చాలా ఇష్టంగా తాగుతాయి. అందువల్ల అయితే ముందుగానే ఇలా ఉడకబెట్టుకొని కూటి నీళ్ళల్లో అయితే కలిపి పెట్టేస్తాము. పెట్టేస్తే ఏమవుతుందంటే అవి ఇష్టంగా తాగుతాయి అన్నమాట. వాటిల్లో నీళ్లు మాత్రమే ఉంచుకోవాలి. అన్నం అయితే పెట్టకూడదు అనమాట ఆవులకి డైరెక్ట్ అన్నం పెడితే ఏమవుతుందంటే పొదుగు వాపు వస్తుంది, సంథింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట. అందువల్ల అయితే మేమైతే అన్నం అయితే పెట్టము. కూటినీళ్ళ కోసమే ఇలా అన్నం అయితే ఉడకబెట్టుకుంటాము. ఆ కట్టలు అస్సలు మండట్లేదండి. అందువల్ల అయితే చిన్న కట్టలు అయితే పుల్లలు అయితే ఏరుకొని వచ్చి మొత్తానికైతే మంటేస్తూ ఉన్నాను అనమాట. నైట్ వర్షం పడింది. వర్షం వల్ల లైట్గా తడిచాయన్నమాట కట్లు. అంటే చినుకులు సల్లు పడుతుంది కదా, అలా సల్లు పడడం వల్ల తడిచిపోయాయి కట్లు. అందువల్ల మండలేదన్నమాట. అందువల్ల చెత్త చెదారం ఏరుకొని వచ్చి ఇలా అయితే మంటేసుకోవాలన్నమాట. మొత్తానికైతే మంటేసాను, వెలిగింది. అన్నం అయితే అయిపోయి వచ్చేస్తుంది అనమాట. మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ అన్నం వండి పోసుకున్నాక మళ్ళీ ఇదే దబ్బర్లో మళ్ళీ రెండోసారి అయితే అన్నం అయితే పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటి మా ఆవులకి, ఇంకోటి మా బావగారి ఆవులకి కూడా కావాలి. అందువల్ల త్వరగా అయితే మంటేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. అంటే సాయంకాలం అయ్యే కొందికి లేట్ అవుతుంది కదండి. అందువల్ల ఆవులు వచ్చే కొందికి కూటి నీళ్ళు అయితే రెడీగా ఉండాలి. అప్పుడు వేడివేడిగా తాగవు కదా, చల్లబడాలి. కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ అయితే ఇలానే చేసుకుంటాం అనమాట అన్నము రెండు సార్లు. ఎందుకంటే పెద్ద దబ్బరు లేదండి, ఇదే ఉండేది. దీంతో 2 సార్లు అయితే పెట్టేసుకోవాలి. మాకు ఒకసారి, బావాళ్ళకి ఒకసారి. బావ వాళ్ళకి 2 ఆవులు, ఒక దూడ ఉంది. మాకు 2 ఆవులు 2 దూడలు ఉన్నాయి. అంటే 4కి సరిపోవాలి కదండి. అందువల్ల అయితే అన్నం అయితే పెట్టేసుకుంటాము కూటి నీళ్ళ కోసము. చాలా ఎండగా వస్తుంది. నైట్ అంతా వర్షం పడింది. ఇప్పుడైతే బాగా ఎండగా వస్తుంది అనమాట. మేమైతే 2 ఆవులు ఉన్నాయి కదా, అంటే పాలు అయితే తగ్గినాయి అనమాట. 5-6 నెలలు అవుతుంది, పాలు తగ్గినాయి. మళ్ళీ ఎక్స్ట్రా 2 దూడలు అయితే పట్టుకోవాలనుకుంటున్నాము. అంటే మనకి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేకొందికి ఖర్చులు పెరుగుతాయి కదండి. మేమైతే ఆవులపైన ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఆవులను అయితే ఇంక్రీజ్ చేయాలనేసి అనుకుంటున్నాము. నిజంగా ఫస్ట్ మా వారు ఆవులు పడతానన్నప్పుడు చాలా ఇది అనిపించింది అనమాట. నువ్వు మేపగలుగుతావా లేదా అనేసి కొంచెం ఇది అనుకున్నాము. మొత్తానికైతే మేపగలం అనేసి ధైర్యం అయితే ఇప్పుడైతే వచ్చింది. అందువల్ల అయితే పట్టుకోవాలనుకుంటున్నాము. ప్రజెంట్ కొన్ని రోజులు పడుతుంది అనమాట అమౌంట్ సెట్ అయ్యేదానికి. ఇప్పుడే కొద్దిగా దాస్తున్నాము. మొత్తానికి అయితే అన్నం అయితే ఉడుకుతూ ఉందన్నమాట. ఈ ఉడికే లోపల ఇంకా చెట్లు నాటున్నాను కదా, చిన్న చెట్లు నాటాను నేను. బెండ విత్తనాలు, వంకాయ గింజలు అవన్నీ నాటాను. మిరపనారు అవంతా నాటాను. కనకాంబరాలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మీకైతే కనిపిస్తున్నాయా కనకాంబరాలు చెట్లు? వీటికి కూడా నీళ్ళు పోయాలన్నమాట. ఈ గ్యాప్లో అయితే ఖాళీగా ఉండకుండా ఈ చెట్లకు మొత్తానికైతే నీళ్ళైతే ఇలా అయితే పోసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి ఇంటికాడ అయితే ప్లేస్ లేదు. కరెక్ట్గా
సరిపోయిందనమాట. ముందు ఉండేది ప్లేసు, అందరం బావాళ్ళు మేమందరం ఒకే ఇంట్లో ఉన్నాము. ఇప్పుడైతే ప్లేస్ అయితే లేదనమాట. బావ పక్కన ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి సరిపోయిందనమాట. చెట్లు పెట్టుకోవడానికి మాకు ఇంటికాడైతే అవకాశం లేదు. ఇక్కడైతే పెట్టేసుకున్నాం అనమాట చెట్లు షెడ్ దగ్గర. ఎందుకంటే ఎక్కువ టైం వేయటే ఉంటాం మేము ఇంటి దగ్గర కన్నా. నిజంగా అంటే ఇంటికాడ అందరితో ఉంటే బాగుంటుంది. పొలం దగ్గర ఏంటంటే ప్రశాంతమైన వాతావరణము. నిజంగా ఎంతసేపు ఉన్నా ఉందామా అనిపిస్తుంది. మా వారైతే దూడలను అయితే పట్టుకొని వచ్చేసాడనమాట. ఎండ ఎక్కువ అవుతుంది కదా, ఇంక నీడకైతే కట్టాలి నీళ్ళు తాపి. అందువల్ల అయితే వెంకటేష్ని బుడ్డమ్మని చిన్న బుడ్డమ్మని తీసుకొని వస్తే వచ్చేసాడు. అవి వస్తానే నీళ్ళు తాగేసి మళ్ళీ కాసేపు పడుకుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా తాగుతాయో. వెంకటేశ్వర అయితే బుడ్డిగా భలే ఉంటాడు. బుడ్డమ్మ అయితే కొంచెం పెద్దదైందనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇవి కడుపులో ఉండేటప్పుడు నిజంగా అసలు డెలివరీ అయ్యేంత వరకు వాడి దగ్గరే ఉన్నాం అనమాట. షెడ్ దగ్గరే మేము, మా ఆయన నేను. నైట్ అప్పుడు కంటిన్యూగా చూసుకుంటూ ఉండేది వాటిని. ఏ టైంలో డెలివరీ అవుతుందేమో కొంచెం భయంగా ఉంటుంది కదా. ఫస్ట్ టైం ఆవులను పట్టి చేయడం ఇది కాబట్టి కొంచెము టెన్షన్గా ఉండేదన్నమాట మాకు. నిజంగా దూడలు అయితే ఎంత అనురాగంగా తాగుతున్నాయి కదా. నిజంగా ఇది తమ్ముడు అక్క ఆ ఫీలింగ్ ఉంటుందన్నమాట వాటికి. మాకు అలానే ఉంటుంది వాటిని చూసినప్పుడు. మొత్తానికైతే అన్నం అయితే పొంగు వస్తూ ఉంది. ఇంకా వాటిని అయితే కలబెడేస్తాను. పొంగు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, గంట అయితే లేదు ఇక్కడ, చిన్న గ్లాస్తో అయితే ఆ వాటర్ని అంతా తీసి ఇంకో దాంట్లో అయితే పోసి పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనం చేసేదే కూటి నీళ్ళ కోసము కదా. అందువల్ల అయితే వాటర్ని అయితే ఇలా అయితే గ్లాస్తో అయితే తీసి ఒక దాంట్లో అయితే పోసి పెట్టుకోవాలి. మొత్తానికైతే అన్నం అయితే ఇలా ఉడికి పొంగితా ఉంది. బాగా ఉడికిపోయి పైకి వస్తుంది అనమాట. మెత్తగా ఉడికిపెట్టాలి, చాలా మెత్తగా ఉడికిపెట్టాలి. అలా ఉడికిపెడితే అది బాగా ఇదవుతుంది అనమాట. అన్నం అయితే పొంగిపోతూ ఉంది. దాన్ని అయితే గ్లాస్తో అయితే ఇలా తీస్తూ ఉన్నాను కింద పడకుండా. ఎందుకంటే బాగా మెత్తగా అవుతేనే బాగా ఇదిగా ఉంటుంది, లేకపోతే అన్నము తినేస్తాయని కొంచెం ఇదనమాట. మొత్తానికైతే అన్నం వండి పెట్టేసి మార్నింగ్ అయితే బోధలు అయితే ఎగేసారనమాట. అంటే ఆల్రెడీ ఉంటుందన్నమాట. దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం మట్టిని తవ్వి ఇలా వేయడం అనమాట. అది మడకతో చేస్తారు. మడకతో అయితే చేసి వెళ్ళిపోయారనమాట వాళ్ళు. మధ్యలో ఉండే గట్టి చిన్న చెట్లు బలిచిపోయింటే వాటిని అయితే నేనైతే ఇలా పీకి వేసేస్తాను. మా వారైతే నీళ్ళు రావడానికి కాలువలు అయితే తవ్వుతున్నాడు అనమాట. ఇలా చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆవులకి మెయిన్ గడ్డే అనమాట. మాకైతే నీళ్ళు తక్కువ, అందువల్ల అయితే గడ్డి అయితే ఇలా వేసుకున్నాము. తక్కువైనా కూడా మన ప్రయత్నం మనం చేయాలి కదండి. ఇలా ఉందన్నమాట. తవ్విన తర్వాత కొంచెం అయితే కోసేసామన్నమాట గడ్డిని. కొన్ని అంటే ఒక 2-3 పొలం వరకు వేసాము. ఇది ఫస్ట్ పొలం అనమాట. దీంట్లో సగం అయిపోయింది. అయిపోయినప్పుడంతా ఇలా బోధలు ఎగేసుకొని వాటిని కాలువలు చేసుకుంటాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై